శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఈ లోకంలో మనం జన్మించినందుకు మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి, సాఫల్యం అనేది ఉండాలి. ఎవరి జీవితాలు, ఎటువంటి వారి జీవితాలు సాఫల్యాన్ని పొందుతాయి అంటే పెద్దలు ఏం చెప్పినారు అంటే అనుభవంతో, యస్య జీవంతి ధర్మేణ పుత్రాహ మిత్రాణి బాంధవాహ సఫలం జీవితం తస్య నాత్మార్థే కోహి జీవతి. ఎవరి యొక్క పుత్రులు, మిత్రులు, బంధువులు ధర్మ మార్గములో జీవిస్తారో వారి జన్మ సార్థకతను పొందుతుంది. అంటే అందరూ కూడా సన్మార్గంలో ప్రవర్తించాలి, ఉత్తమ మార్గంలో పయనించాలి. ఇటువంటి వారి యొక్క ధర్మ మార్గంలో పయనించినట్టయితే యజమాని యొక్క జీవితము ధన్యమవుతుంది. వాణీ రసవతీ యస్య భార్యా పుత్రవతీ సతి లక్ష్మీ దానవతీ యస్య సఫలం తస్య జీవితం. ఎవరెవరి యొక్క అమృతమయమైన వాక్కు గలవారు ఉంటారో వారు, తర్వాత సత్సంతానము కలిగినటువంటి భార్య, దానగుణముతో కూడినటువంటి సంపదలు గలవారి జన్మ సార్థకత పొందుతుంది. అంటే మనం చక్కగా అమృతమయమైనటువంటి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడాలి. అట్లాగే భార్యకు సత్సంతానం కలిగి భార్యాభర్తలు మంచి అనురాగ ఆప్యాయతలతో ఉంటూ సత్సంతానాన్ని పొందాలి. అలాగే ధనం ఉన్నందుకు దానగుణము కలిగి ఉండాలి. సంపద ఉన్నందుకు దానగుణం లేకపోతే అది వ్యర్థమవుతుంది. ఇవన్నీ ఉన్నటువంటి వారి యొక్క కలిగినటువంటి వారి యొక్క జన్మ సార్థకతను పొందుతుంది. ఇక సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం పరివర్తిని సంసారే మృతః కోవా న జాయతే. ఎవరు జన్మించడం వల్ల వంశ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయో వారి జన్మ సార్థకతను పొందుతుంది. అంటే ఫలానా వంశంలో ఫలానా వారు జన్మించటం వల్ల, లేక అబ్బాయి లేక అమ్మాయి జన్మించటం వల్ల అంటే ఏంటి, వీళ్లకు గనక లోకంలో ఖ్యాతి ప్రఖ్యాతి వచ్చినట్టయితే పుత్రుడు జన్మించినప్పుడే తండ్రికి పుత్రోత్సాహము నాడు కలుగుర తండ్రి అన్నట్టుగా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి అన్నట్టు తన కుమారుడు కానీ కుమార్తె కానీ లోకంలో ఉన్నత స్థితిని పొంది మంచివారిగా పేరు తెచ్చుకున్నప్పుడు సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతి. ఎవరైతే గొప్పవారు వాళ్ళ వంశంలో జన్మిస్తారో అటువంటి వాళ్ళ యొక్క వంశం సమున్నతిని పొందుతుంది. పరివర్తిని సంసారే మృతః కోవా న జాయతే. మరి మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో జనన మరణములు అనేటివి సాధారణమైనవి. అందరికీ కూడా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్టుగా జన్మించడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం అనేది తప్పదు గనక సఫలీకృతమైనటువంటి జన్మను కలిగి ఉండాలి, జన్మ సాఫల్యం చేసుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇక్కడ శ్రీలక్ష్మీ